భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఆడాం. 170 దాటామంటే కనుక గెలుస్తామన్నది ముందుగానే నమ్మాం. అందుకనినే ఎక్కడైతే అది పెద్ద స్టేడియం కావడం, ప్రేమదాస స్టేడియం అంటే ఆ పెద్ద దాంట్లో గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్ని మనం వాడుకుంటే బెటర్ అని ముందే అనుకున్నాం. అందుకు అనుగుణంగానే ఆడానని చెప్పుకొచ్చాడు. ఇందులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయినటువంటి ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన తర్వాత ఫేస్ బౌలర్లు ఇచ్చిన మంచి ఆరంభంతోనే లక్ష్యాన్ని కాపాడుకోవడం సులువైందని చెప్పుకొచ్చాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు పిచ్ చాలా కఠినంగా ఉంది. అయితే మన షాట్ల మీద నమ్మకం పెట్టుకుంటే ఆడడం పెద్ద కష్టమేం కాదు. ఈ మ్యాచ్ నా బలాల మీద దృష్టి పెట్టా. బంతిని నిశ్చితంగా గమనించి ఆడాను. ఆఫ్ సైడ్ నుంచి మంచి షాట్లు కొడితే ఈజీగా పరుగులు వస్తాయనుకున్నాను. ఖాళీలు ఎక్కడ దొరికితే అక్కడ కొడదాం అనుకున్నాను. బంతిని ఆ ఖాళీల్లోనే పంపించాను. ఈ పిచ్ మీద 160 నుంచి 170 మంచి స్కోర్ అవుతుందని ముందే అనుకున్నాం. అదే జరిగిందని చెప్పుకొచ్చాడు. దానికి తోడు పాకిస్తాన్ మీద విజయం సాధించడం అనేది 100% బిగ్ రిలీఫ్. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం ఆటగాళ్ళకే కాదు, దేశం మొత్తానికే ప్రత్యేకం. ఈ మ్యాచ్లో మేము విజయం సాధించాలనుకున్నాం, అదే చేసి చూపించాం. పాకిస్తాన్ జట్లో ఉత్తమ స్పిన్ అటాక్ ఉంది. నాణ్యమైన క్రికెట్ ఆడి వాళ్ళ మీద ఆధిపత్యం ప్రదర్శించాం. టోర్నీలో ఈ విజయం మాకు పూర్తి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. నేను బ్యాటింగ్ చేసే సమయంలో షహీన్ బౌలింగ్కి వచ్చాడు. పేసర్లకు పెద్దగా పిచ్ నుంచి సహకారం లభించలేదు. కానీ 2 ఇన్నింగ్స్లో బూమ్రా, హార్దిక్ మాత్రం అద్భుతమైన బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్లో మేము విజయం వైపు వెళ్ళడానికి కారణం మా బౌలర్లే. హార్దిక్ కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లో కూడా అద్భుతం చేశాడని చెప్పుకొచ్చారు. పర్ఫెక్ట్గా పాకిస్తాన్ వాళ్ళని బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ అద్భుత ఆధిపత్యం ప్రదర్శిస్తే బౌలర్లు సమిష్టిగా రాణించి పాకిస్తాన్ చిత్తు చేసి వదిలిపెట్టారు.